ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో బెవరేజెస్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లుగా హైకోర్టుకు తెలిపారు. వైసీపీ హయాంలో నూతన మద్యం విధానం అమలులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ కీలకంగా వ్యవహరించారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారడంతో లిక్కర్ కేసు మరొక మలుపు తిరిగినట్లయింది. ఇక పూర్తి వివరాలు సమర్పించేందుకు సిట్ సమయం కోరింది. మొత్తం 49 మంది నిందితులను ఎఫ్ఐఆర్లో చేర్చింది సిట్. 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపింది ఏసీబీ. ప్రస్తుతం బెయిల్పై 5గురు బయటున్నారు. ఇప్పటికే 3 నిందితుల బెయిల్ పిటిషన్లను రద్దు చేసింది హైకోర్టు. ఈ నెల 26లోపు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను లొంగిపోవాలంటూ కూడా ఆదేశించింది. సత్యప్రసాద్ నేతృత్వంలో చెన్నై, హైదరాబాద్ లో కేజీల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేశారు. లిక్కర్ పాలసీలో కీలక పాత్ర పోషించిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మిథున్ రెడ్డి, సాయిరెడ్డి కేసులో అప్రూవర్లుగా మారారు. వాసుదేవరెడ్డి ముందుకు రావడంతో అప్పటి ప్రభుత్వ పెద్దల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో పెద్దల పేర్లతో పాటు నిందితుల జాబితా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. నిందితులుగా జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణిల పేర్లు చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది సర్కార్. దీంతో నిందితుల వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, లిక్కర్ కేసుకి సంబంధించి వాసుదేవరెడ్డి అలాగే సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు అప్రూవర్లుగా మారారు. దీంతో ఈ కేసు ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే అప్పుడు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారో ఐఆర్ఎస్ అధికారి వాసుదేవరెడ్డి, అలాగే ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, వీరిద్దరూ కూడా తాజాగా అప్రూవర్గా మారుతున్నట్టు తమకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు కూడా ప్రభుత్వం హైకోర్టుని గడువు కోరారు. ఇక ఈ కేసులో సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఈ 5గురు కూడా లిక్కరు విధి విధానాలు రూపకల్పనకు సంబంధించి తాడేపల్లిలో సాయిరెడ్డి నివాసంలో కావచ్చు, హైదరాబాద్లో మిథున్ రెడ్డి నివాసంలో కావచ్చు, హైదరాబాద్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసంలో కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా ఏ రకంగా పార్టీకి సంబంధించి కార్యకర్తలు, నేతలు, అలాగే అప్పటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆదాయ వనరుగా ఏ రకంగా సమకూర్చుకోవాలి, నెలకు ఇంత డబ్బులు పార్టీకి కేటాయించే విధంగా ఏ రకంగా చేయాలనే దానికి సంబంధించి రూపకల్పన చేసినట్లు గతంలో అనేకమైన ఛార్జ్ షీట్లు కూడా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీంట్లో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీరి చోచంతో కూడా వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలు చాలామంది ఈ కేసులో పాత్రదారులు, సూత్రధారులుగా మారారు. ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై కూడా లిక్కర్ కేసులో కేజీల కొద్ది బంగారం కొనుగోలు చేశారని చెప్పి ఆరోపణలు రావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి తర్వాత ఎవరికి డబ్బులు వెళ్ళాయనే దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, ఏ మేరకు ఉంది అనే దానికి సంబంధించి కూడా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీరిద్దరిని కూడా విచారిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడైతే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్గా మారి సహకరిస్తామని చెప్పి ప్రకటన చేశారో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేతల్లో కావచ్చు, వైసీపీ పెద్దల్లో కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన 3-4 వ్యక్తుల్లో కూడా ఒక్కసారిగా వెన్నులో వణుకుబులే పరిస్థితి కనిపిస్తూ ఉంది. లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా సిట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, దాదాపుగా సిఐకి సంబంధించి 49 మంది నిందితుల్ని దీంట్లో జాబితాలో చేర్చారు. ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. దీంట్లో వాసుదేవరెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్పకి సంబంధించి కూడా బెయిల్ మంజూరైంది. వారి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ 26వ తేదీలోపు సరెండర్ అవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి సంబంధించి కావచ్చు, అలాగే చాణక్యకి సంబంధించి కూడా బెయిల్ మంజూరైంది. వారిద్దరు కూడా బయట ఉన్నారు. మొత్తం 12 మందికి సంబంధించి కూడా 5గురికి బెయిల్ మంజూరైన పరిస్థితి కనిపించింది. ఆ 3గురిలో తిరిగి ఈ నెల 26వ తేదీన హాజరు కావాలని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 7గురు ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్నారు. 5గురు విజయవాడ సబ్ జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి కావచ్చు, చాణక్య
కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ నాయుడు, బాలాజీ, చాణిక్య లాంటి వ్యక్తులు దాదాపుగా 7 మంది, 5 విజయవాడ సబ్ జైల్లో, 2 గుంటూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన దాదాపుగా 11-12 చోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం 2 నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ప్రభుత్వం 2 రోజుల క్రితమే కూడా జీవో విడుదల చేసింది. ఇంకా ఈ కేసులో పాత్రదారులు, సూత్రధారులు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా చేరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మాజీ సీఎం ఆయన సతీమణి పేర్లు ప్రధానంగా ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్లు అనేక సందర్భాల్లో ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. బీజేపీ నేతలు పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్, చెన్నైలో భారీ స్థాయిలో కూడా రియల్ ఎస్టేటు భూములు కొనుగోలు చేయటం, సినిమాలు తీయటం, బంగారం కొనుగోలు లాంటివి చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇంకా మరికొంతమంది నిందితులు జాబితా చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరుగా ఈ జాబితా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుపోతుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక ఆందోళన, ఒక అలజడైతే మొదలైంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు కావచ్చు, అలాగే బేవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా, ఈ ఇద్దరికి సంబంధించిన వ్యక్తులైతే ప్రస్తుతం వారు వెన్నులో వణుకుపుడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, ఇప్పుడు వీరిద్దరూ కూడా అప్రూవల్గా మారడంతో బట్ కంప్లీట్ డీటెయిల్స్ సిట్ సమర్పించడానికి సమయాన్ని అయితే కోరింది. సో ఎప్పట్లోగా కంప్లీట్ డీటెయిల్స్ సిట్ సమర్పించే అవకాశం కనిపిస్తుంది? ఇంకా ఈ కేసు వెనుక దాగున్న పెద్దల పేర్లు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికి బయటకు వస్తాయనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే వారు అప్రూవ్గా మారతానని చెప్పి కోరుతున్నారు. అయితే వారు అప్రూవ్గా మారటానికి ముందు కూడా వాస్తవానికి 3 నెలల క్రితం కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో అప్రూవ్గా మారతామని చెప్పి వీరిరువురు పిటిషన్ వేశారు. అలాగే అప్రూవ్గా చేర్చుకోవడానికి సంబంధించి అప్పుడు న్యాయస్థానం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అలాగే సిట్ అధికారులు కూడా మరికొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి వారిద్దరిని అరెస్ట్ చేస్తారేమన్న భయంతో వారిద్దరు కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేసుకున్నారు. ప్రస్తుతం వారిరువురు బయటే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారిరువురు అప్రూవ్గా మారితే ఈ కేసుకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ఈ కేసు ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఈ కేసులో ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, ఎవరెవరు పాత్రదారులు ఉన్నారో వారి పేర్లు వీరు చెబుతారా లేదా అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. ఎవరైతే ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అంతిమ లబ్ధిదారుడు విషయానికి సంబంధించి 6 నెలలుగా సిట్ అధికారులు కావచ్చు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి. కానీ ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాత్రం ఆగిపోతుంది. ఆ తర్వాత ఎవరున్నారనే దానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో మాజీ సీఎం పేరు, ఆయన సతీమణి పేర్లు ఛార్జ్షీట్లో లేకపోతే బహిరంగంగా అటు మీడియాలో కూడా సర్క్యులేట్ అయినప్పటికీ వారి పాత్రకు సంబంధించి వివరాలు సేకరించే ప్రయత్నం అధికారులు చేస్తూ ఉన్నారు. సో వారిద్దరికి సంబంధించిన పాత్ర ఉందనేది దీని అప్రూవ్గా మారితే చెబితే కనుక ఖచ్చితంగా ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి కూడా కోర్టులో 2-3 రోజుల్లోనంటే సోమవారం కానీ మంగళవారం కానీ ఏపీ హైకోర్టులో ఛార్జ్ అంటే కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వారిద్దరికి అప్రూవ్గా మారేందుకు హైకోర్టు కూడా అనుమతిస్తుంది. ఆ తర్వాత వీరిద్దరిని పిలిచి విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. వారిచ్చిన స్టేట్మెంట్లో ఎవరెవరి పేర్లు వారు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి వచ్చే వారం 10 రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతల మెడకి ఉచ్చు బిగుసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.